నమస్కారం. కనుమరుగవుతోందని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ మళ్లీ ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఒమిక్రాన్ అనే ఓ కొత్త వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. డెల్టా కంటే వేగంగా ప్రపంచ దేశాల్ని చుట్టబెడుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోన్న జనం మళ్లీ తీవ్రమైన భయాందోళనలకు లోనవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు వ్యాక్సిన్లకు లొంగదని, ఫిజికల్ కాంటాక్ట్ లేకున్నా ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్ను అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ ముందు జాగ్రత్తగా లాక్డౌన్లు మొదలుకుని విమానాల బంద్ వరకు అనేక ముందస్తు జాగ్రత్తల్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలేమిటి ఒమిక్రాన్ కథ? నిజంగానే ఈ వేరియంట్ అంత ప్రమాదకరమా? కలవరం కలిగిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్కి కొత్త వేరియంట్లు రావడం సహజమే. అయితే ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు హడలిపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాతే డెల్టాను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా పేర్కొన్నారు. కానీ ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం 100 మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్ విస్తృతంగా ఉన్న సౌత్ ఆఫ్రికా నుంచి విమానాలు అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ మన దేశం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని మోదీ సైతం ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగానూ సర్వసన్నద్ధంగానూ ఉండాలని పిలుపునిచ్చారు. ఇంత వేగంగా ప్రపంచ దేశాలన్నీ ప్రతిస్పందించడానికి అసలు కారణాలేంటి? నిజంగానే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమా? వైరస్లు కాలక్రమంలో వాటి జన్యుక్రమంలో మార్పులు చేసుకుంటూ ఉంటాయి. వీటిని మ్యుటేషన్స్ అంటుంటాం. ఈ పరివర్తన జరిగినప్పుడు ఆ వైరస్ బలహీనపడవచ్చు లేదా బలపడవచ్చు. SARS-CoV-2 అనే వైరస్ కూడా గత 20 నెలలుగా అనేక పరివర్తనలు చెందుతుంది. అయితే కొన్ని పరివర్తనలు చాలా మైల్డ్గా, అంటే చాలా వరకు ఇవి చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయి, మైల్డ్గా ఉంటాయి. దానివల్ల ఆ వైరస్ యొక్క స్వభావంలో మార్పు ఏమీ రాదు. ఈ మ్యుటేషన్స్ ఎక్కువైనప్పుడు ఆ వైరస్ యొక్క స్వభావంలో మార్పు వస్తుంది. వాటిని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటాం. ఇలా వచ్చినాయే ఆల్ఫా వైరస్, బీటా వైరస్ అని SARS-CoV-2లో ఆల్ఫా, బీటా, అదేవిధంగా డెల్టా అని చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక వారం క్రితం సౌత్ ఆఫ్రికాలో ఒక కొత్త రకమైన పరివర్తనలు కనబడ్డాయి. అది ఇంతకుముందు వచ్చిన వాటికంటే ఇవి భిన్నమైనవి. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని పరివర్తనలే కనపడాయి. అయితే సౌత్ ఆఫ్రికాలో స్పైక్ ప్రోటీన్లో ఏ స్పైక్ ప్రోటీన్తో ఈ వైరస్ మన కణజాలంలో ప్రవేశిస్తుందో ఆ ప్రోటీన్లో మార్పులు ఎక్కువ కనపడ్డాయి అంటున్నారు. అది కాకుండా ఆ స్పైక్ ప్రోటీన్ చివరి భాగంలో, అంటే కొన భాగంలో కూడా ఈ మార్పులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వైరస్ కొంచెం విపరీతంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది తొందరగా అందరికీ ఇది ఒకవేళ వ్యాధిని కలగజేస్తున్న అనుమానం. అదేవిధంగా దీనికి ఇప్పుడు దాకా వచ్చిన వ్యాక్సిన్లు కానివ్వండి, ట్రీట్మెంట్ కానీ పనిచేయదేమని భయపడి ప్రపంచాలు ఒకసారి ఉలిక్కిపడ్డాయి. అందుచేతనే నీజర్క్ రియాక్షన్ కింద అనేక దేశాలు సౌత్ ఆఫ్రికా నుంచి విమాన ప్రయాణాలని నిషేధించాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్స్ పోలిస్తే కొంచెం తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏ వేరియంట్లో కూడా లేని మ్యుటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే సంఖ్యలో మొత్తం వైరస్లో దాదాపు 50 మ్యుటేషన్స్ జరిగాయి. స్పైక్ ప్రోటీన్లు కూడా ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా స్పైక్ ప్రోటీన్ చివరి భాగంలో, కొన భాగంలో కూడా ఈ మ్యుటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వైరస్ కొంచెం ప్రమాదకరం కావచ్చని WHO హెచ్చరిస్తోంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వైరస్ కొంచెం తొందరగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ ఇంతకుముందు మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్, అంటే యాంటీబాడీస్ని మన వ్యాక్సిన్ వల్ల వచ్చినాయి కావచ్చు, లేదా ఇంతకుముందు మనకి కోవిడ్ వచ్చినప్పుడు వచ్చే యాంటీబాడీస్ కావచ్చు. అది ఈ యాంటీబాడీస్ ఈ వైరస్ని న్యూట్రలైజ్ అంటే నివారించగలవా లేదా అనేది పెద్ద ప్రశ్న.
అయితే థియరిటికల్గా ఇవి నివారించలేకపోవచ్చు. కాకపోతే కొన్ని వారాల తర్వాతనే మనకి దీని మీద పూర్తి సమాచారం వస్తుంది. ప్రస్తుతానికి శాస్త్రజ్ఞులు భయపడేది ఏంటంటే ఈ వైరస్లో ఉన్న జన్యు పరివర్తనలు సంఖ్యలో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అతి ముఖ్యమైన భాగంలో ఈ పరివర్తనలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఉన్న ఇమ్యూనిటీ అంటే ఇంతకుముందు మనకి వ్యాక్సిన్లో వచ్చిన యాంటీబాడీ కావచ్చు, లేదా మనకు వైరస్ సోకినప్పుడు వచ్చిన యాంటీబాడీస్ కావచ్చు, ఇవి దీనికి న్యూట్రిలైజర్కి ఉండే కెపాసిటీ ఉండకపోవచ్చు అని ఊహిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఒక కొత్త వేరియంట్ రావాలి అంటే ఆ వైరస్లో కొన్ని జన్యు ఉత్పరివర్తనాలు కలగాలి. ఆ జన్యు ఉత్పరివర్తనాలు ఒక మేరకు మించి జరిగినప్పుడు అది అంతకుముందున్న వేరియంట్ కంటే పూర్తిగా భిన్నమైందని శాస్త్రవేత్తలు భావించినప్పుడు దాన్ని కొత్త వేరియంట్గా పిలుస్తారు. ఇప్పటి వరకు కరోనా వైరస్లో వచ్చిన వేరియంట్లలో అన్నింటికంటే ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు ఒక్కదాని స్పైక్ ప్రోటీన్లోనే ఉండడాన్ని శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. అందులో కూడా ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్ అనే భాగంలో 3 ఉత్పరివర్తనాలు ఉండడం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్కి యాంటీబాడీస్ని బైపాస్ చేసుకునే లక్షణం వస్తుంది అనేది శాస్త్రవేత్తల అంచనా. ఒమిక్రాన్ వైరస్ రాగానే ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. అయితే ఇది భయపడాల్సిన సమయం కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు థియరిటికల్గా ఇది ప్రమాదకారి కావచ్చని చెప్తున్నారు, కానీ దాని గురించి ఇంకా నిర్ధారమైన మనకి స్టడీస్ ఏమి లేవు. అంటే దీని ట్రాన్స్మిటబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇది ఏ వయసు వారిలో ఎక్కువ వస్తుంది అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది యువకులు ఎక్కువగా వస్తుంది. ఇది ట్రాన్స్మిటబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది కొంచెం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా అది తీవ్రంగా లేదు అంటున్నారు. జబ్బు యొక్క తీవ్రత చాలామంది కూడా టేస్ట్ స్మెల్ పోకుండా ఉంటున్నాయి. ఇంతకుముందు మనం చూసిన డెల్టా వైరస్లో చాలామందికి రుచి వాసన కోల్పోతున్నారు. కాకపోతే ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ వల్ల చాలామందికి ఈ రుచి వాసన కోల్పోవటం లేదు. ఎక్కువ మందికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, జ్వరం కొద్దిగా వస్తుందని చెప్తున్నారు. అది కాకుండా దీనివల్ల ఎవరికి కూడా మరణాలు సంభవించలేదు, ఏదైనా సీరియస్గా లేదని చెప్తున్నారు. ఇది నిజమైతే మనందరం సంతోషిద్దాం, నిజమని ఆశిద్దాం. అయితే ఈ ఒమిక్రాన్ అనేది కొంచెం వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇంకొక వేవ్ లాగా ప్రపంచం మొత్తం పాకే అవకాశం లేదు. అయితే కొంతమంది శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే ఇది తీవ్రంగా లేదు కాబట్టి, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి, అసలు మరణాలు లేవు కాబట్టి అందరికీ ప్రపంచంలో ఈ వైరస్ వస్తే, ఒకేసారి అందరికీ యాంటీబయాటిక్స్ వస్తే ఈ పాండమిక్ అంతమవుతుందేమో అని కూడా ఆశిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ని మొట్టమొదటగా బోట్స్వానా, దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అక్కడి నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్ని ముందుగా B1.1.529 అని పిలిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించగానే దీనికి గ్రీక్ ఆల్ఫాబెట్లో 15వ అక్షరమైన ఒమిక్రాన్ అనే పేరు పెట్టారు. ప్రమాదకరంగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించాలి అంటే దాని స్పైక్ ప్రోటీన్ని మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్పైక్ ప్రోటీన్ని శాస్త్రవేత్తలందరూ ఒక టార్గెట్గా భావించారు. యాంటీబాడీస్ తయారు చేయడానికి, వ్యాక్సిన్లను రూపొందించడానికి, మందుల తయారీకి శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులొచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్ మన శరీర కణాల్లోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, మనం తయారు చేసుకున్న వ్యాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఈ వైరస్ని గుర్తించలేకపోవచ్చు. మూడవది, మనం తయారు చేసుకున్న యాంటీవైరల్ మందులు ఈ వేరియంట్ పైన పనిచేయకపోవచ్చు. నాలుగవది, మనం తయారు చేసుకున్న సింథటిక్ యాంటీబాడీస్ ఈ వైరస్ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి
ఒమిక్రాన్ వేరియంట్కి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు తెలుసు, ఈ కోవిడ్ అనే వ్యాధికి ఇంక్యుబేషన్ పీరియడ్ దాదాపు 2 వారాలు ఉంటుంది. చాలామందికి ఆ వైరస్ ఉన్నట్టు కూడా తెలియదు. సో అటువంటి వ్యక్తులు మన దేశంలో ప్రవేశిస్తే వారి ద్వారా వేరే వాళ్ళకి ఈ వేరియంట్ ద్వారా SARS-CoV-2 అనే వ్యాధి సోకే అవకాశం లేకపోలేదు. అయితే ఏ వేరియంట్ అయినా మీరు చూశారు ఇంతకుముందు, డెల్టా వేరియంట్ కానీ ఇతర వేరియంట్స్ కూడా అనతి కాలంలో ప్రపంచం మొత్తం పాకాయి. కాబట్టి ఈ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ తప్పకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు పాకే అవకాశాలు లేకపోలేదు. ఇది ఇన్ఎవిటబుల్. కాబట్టి మనం దానికి భయపడకుండా దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు ఆలోచించాలి. దీనికి ముందు నుంచి మనం చెప్పేది ఒకటే మంత్రం, మాస్క్ ధరించడం. ఆ మాస్క్ కూడా ఏదో ముక్కుబడిగా కాదు, సరిగ్గా ధరించాలి. అంటే ముక్కు మూతి పూర్తి బిగుతుగా ఉండేటట్టుగా కవర్ చేసేట్టుగా మీరు ఉంచుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఎప్పుడు మాస్క్ తీయకూడదు. మాస్క్ శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైనా మాస్క్ తడిచినట్లయితే వెంటనే ఇంకో మాస్క్, కొత్త మాస్క్ ధరించాలి. ఇది అందరూ గమనించాలి. దురదృష్టం కొద్దీ మనం చూస్తున్నాము, ఎవరు కూడా మాస్క్ సరిగా ధరించడం లేదు. ముక్కు బయట పెడుతున్నారు, గడ్డానికి వేసుకుంటున్నారు. కొంతమంది మాస్క్ తీసి మాట్లాడతారు. దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా మాస్క్ తీసి తుమ్ముతున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి మాస్క్ సరిగా ధరించడం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మనం సామాజిక దూరం, బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా సమావేశం ఉన్నప్పుడు కాబట్టి తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. కనీసం 2 మీటర్లు, సాధ్యంగాని పక్షంలో కనీసం 1 మీటర్ దూరం పాటించాలి. ఇంకొకటి ఏంటంటే గుమికూడకూడదు. అనవసరంగా మనం గుమికూడకూడదు. ఫంక్షన్స్ కానివ్వండి, ఇతర ఎక్కడైతే ఓవర్ క్రౌడింగ్ ఉంటుందో ఆ సమావేశాలకి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. అదేవిధంగా అందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలి. దురదృష్టం కొద్దీ చాలామంది వ్యాక్సిన్స్ మీద ఎన్నో అపోహలతో వ్యాక్సిన్లు వేసుకోవటం లేదు. ఏ వేరియంట్ అయినా సరే తప్పకుండా వ్యాక్సిన్ ఎంతో కొంత పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వేరియంట్కి ఏ వ్యాక్సిన్ అయినా కొంతవరకు పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుభ్రత. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి. తరచుగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఒకవేళ సబ్బు, నీరు లభ్యం కాని పక్షంలో మంచి హ్యాండ్ శానిటైజర్ వాడాలి. చలికాలం చాలామంది ఇళ్లలో కిటికీలు అవన్నీ కూడా పూర్తిగా మూసివేసి ఉంటున్నారు. ఆఫీసులో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి. వెంటిలేషను చాలా ముఖ్యం. వెంటిలేషన్ లేకపోతే ఈ వైరస్ గాలిలో చాలాసేపు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ కిటికీలు అవి తీసి బాగా వెంటిలేషన్ వచ్చేట్టుగా చూసుకోండి. అదేవిధంగా మొదట్లో మనం చూసాం, ఫస్ట్ వేవ్లో ప్రభుత్వం, పోలీస్ సిబ్బంది చాలా కఠినంగా కొన్ని నిబంధనలు అమలుపరిచారు. మాస్క్ లేకపోయినా సరే, బయటకు వచ్చినా సరే. అదేవిధంగా వివాహాలు కానివ్వండి, ఇతర ఫంక్షన్లో 50 మంది కంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు అది నిషేధించారు, అటువంటి గుమిగూటాన్ని. అయితే ఇప్పుడు మనం చాలా వరకు ప్రజలు ఈ కోవిడ్ గురించి మర్చిపోయారు. మళ్ళీ ఫంక్షన్లు, ఇతర సమావేశాలు యథావిధిగా జరుగుతున్నాయి. రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, అనేక ఫంక్షన్లు మనం చూస్తున్నాం. దీనివల్ల కొత్త వేరియంట్ ఒకవేళ మన దేశంలో ప్రవేశిస్తే తొందరగా పాకే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వము వీటిని నియంత్రించాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ని మనం అవాయిడ్ చేయాలి. అది పెళ్లి కావచ్చు, ఇతర ఫంక్షన్లు కావచ్చు, లేదా రాజకీయ పార్టీల మీటింగ్లు కావచ్చు, అవన్నీ కూడా పరిమిత సంఖ్యలోనే మనం జరుపుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్క్ కానివ్వండి, ఇతర నిబంధనలను ప్రజలు పాటించలేక కఠిన చర్యలు తీసుకోవాలి. మాస్క్ ధరించకపోతే జరిమానా విధించాలి. ఇలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. అదేవిధంగా స్కూల్స్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇతర ఎక్కడైతే ప్రజలు ఎక్కువ పనిచేస్తుంటారో ఆ ప్రాంతాల్లో ప్రజల చేతులు కడుక్కోవడానికి అనేక మంచి ఏర్పాట్లు చేయాలి. అది లేని పక్షంలో శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసులో సామాజిక దూరం వచ్చేట్టుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. స్కూలు ఎక్కువ గంటలు లేకుండా చూడాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త వేరియంట్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు కాబట్టి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందరినీ వ్యాక్సిన్ వేసుకోమని ప్రోత్సహించాలి. బూస్టర్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా బూస్టర్ డోసు వేయించుకోవాలి. త్వరలో ప్రభుత్వము బూస్టర్ గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎవరికైతే సెకండ్ డోస్ అయిపోయింది, ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్కి 6 నెలల తర్వాత బూస్టర్ వేయించుకోమని అనేక సంస్థలు చెప్తున్నాయి కాబట్టి మన దేశంలో కూడా త్వరలో బూస్టర్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి అవకాశం దొరికినప్పుడు వెంటనే బూస్టర్ వేయించుకోండి. ఏదైనా ఒక వైరస్ వేరియంట్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించాలి అంటే అది మిగతా వేరియంట్ల కంటే భిన్నంగా ఉండాలి. ఎక్కువ వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం ఉండాలి. ఎక్కువ మందిని ప్రాణాపాయానికి గురి చేసే అవకాశం ఉండాలి.
ఇప్పుడున్న వ్యాక్సిన్లను కానీ అలాగే సహజంగా ఇన్ఫెక్షన్ తర్వాత దేహంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను సమర్థవంతంగా ఎదుర్కొని రోగుల మీద దాడి చేయగలిగే సామర్థ్యం కానీ కలిగి ఉండాలి. ఒమిక్రాన్ విషయంలో ఈ లక్షణాలలో ఏ ఒక్కదానిలోనూ అది ప్రమాదకరమైన అంశం అని పూర్తిగా రుజువు కాలేదు. అయితే ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనడానికి కొన్ని ఆధారాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందగలదు అని మనం అనుకుంటున్న డెల్టా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండవది, ఈ వైరస్ సౌత్ ఆఫ్రికా నుంచి హాంకాంగ్కి చేరుకున్న తర్వాత అక్కడ క్వారంటైన్లో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చాలా తేలికగా సోకింది. బెల్జియం, ఇజ్రాయెల్ మొదలైన దేశాలకు కూడా ఈ వేరియంట్ ఇప్పటికే పాకడం విశేషం. ఒమిక్రాన్ విషయంలో అంటే చికిత్స విషయంలో అనేక సందేహాలున్నాయి. ఎందుకంటే ఈ వేరియంట్లో దాదాపు వైరస్ మొత్తంలో 50 మ్యూటేషన్స్, స్పైక్ ప్రోటీన్లో దాదాపు 32 మ్యూటేషన్లు జరిగాయి. కాబట్టి థియరిటికల్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కావచ్చు లేదా ఇతర మందులు ఈ వైరస్ మీద పనిచేస్తాయా లేదా అనే అనుమానం ఉంది. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా సౌత్ ఆఫ్రికాలో ఈ ఓమైక్రాన్ అనే వేరియంట్ వల్ల కోవిడ్ వస్తుంది. ఇంతకుముందు కూడా వ్యాక్సిన్ వేసుకున్నా సరే డెల్టా వేరియంట్తో కూడా చాలామందికి ఈ కోవిడ్ వచ్చింది. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ 2 వారాల్లో మనకి ఈ విషయం అర్థమవుతుంది. అంటే వ్యాక్సిన్ వేసుకున్న వారికి అదేవిధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకున్న వారికి ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రయోగశాలలో కూడా మనం ఈ యాంటీబాడీస్ ఎలా పనిచేస్తుందో కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం అనేక దేశాల్లో దీని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. మనకి త్వరలో దీని రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ డెల్టా వేరియంట్లు పనిచేసే కానీ డెల్టా ప్లస్ వేరియంట్లు పనిచేయలేదు సరిగా. సో అదేవిధంగా ఓమైక్రాన్ వైరస్ వల్ల వచ్చిన కోవిడ్కి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ పనిచేస్తాయా లేదా అని మనం వేచి చూడాల్సిందే. కాకపోతే ఇటువంటి సందర్భంలో మనం చూడాల్సింది యాంటీవైరల్ డ్రగ్స్. ఇప్పటికే మనకి మోలుపిరావిర్ అనే మందు లభ్యమవుతుంది. ఇది వాడటం వల్ల చాలామందికి హాస్పిటల్ వచ్చి చేరే బాధ తప్పుతుంది. చాలా వరకు ఇది పనిచేస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఫైజర్ కూడా కొత్త మందు తీసుకురాబోతుంది. ఆ మందు వచ్చినప్పుడు కూడా దాదాపు 80% మందికి హాస్పిటల్ చేరే అవకాశం రాదని చెప్తున్నారు. అది ఇంకా ప్రయోగాల దృష్టిలో ఉంది. త్వరలో అది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఇతర మందులు కూడా చాలామంది ఫ్లెవాక్సిన్ అని ఇతర మందులు వాడుతున్నారు. వాటి వల్ల కూడా కొంత ఫలితం ఉందని తెలుస్తుంది. కాబట్టి మనకి వ్యాక్సిన్ పనిచేసినా పని చేయకపోయినా యాంటీబాడీస్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ పనిచేసినా పని చేయకపోయినా కొత్త యాంటీవైరల్ మందు సమర్థవంతంగా పనిచేసే మందు వచ్చినప్పుడు మనకి చాలా సమస్య పోతుంది. ఒమిక్రాన్ విషయంలో ఇప్పటికి భయపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్న వ్యాక్సిన్లు దీనికి వ్యతిరేకంగా కొంతమేరకైనా ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న కరోనా వైరస్ మందులు కూడా కొంతమేరకు ఈ వేరియంట్పై పనిచేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్ ప్రాణాపాయం అధికంగా కలిగించగలదని చెప్పడానికి ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు లేవని చెప్తున్నారు నిపుణులు. ప్రమాదకరమని భావిస్తోన్న ఒమిక్రాన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోలిస్తే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోలిస్తే కొత్త వేరియంట్ ఆర్ వాల్యూ అంటే వ్యాప్తి సంక్రమణ రేటు ఎక్కువగా ఉంటుంది. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్టైల్ చికిత్సలకు సైతం లొంగడం లేదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మన దగ్గర కోవిడ్ 2వ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో కేసులు, మరణాలకు కారణమయ్యింది. అయినప్పటికీ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు స్పందించినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ తరువాత వెలుగులోకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ కాక్టైల్ చికిత్సలకి అంతగా స్పందించలేదు. ఇదే తరహాలో ఒమిక్రాన్ కూడా ఈ థెరపీలకి స్పందించడం లేదు అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకున్నప్పటికీ ఈ వేరియంటుతో ప్రమాదం పొంచి ఉందని, వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది ఏమంటున్నారంటే వ్యాక్సిన్ తీసుకున్నా సరే కోవిడ్ వస్తుంది అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో జబ్బు విషయంలో చాలా తేడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోతే
మీరు హాస్పిటల్లో చేరే అవకాశం చాలా ఎక్కువ, దాదాపు 14 రెట్లు ఎక్కువ. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హాస్పిటల్లో చేరినా సరే మరణాల శాతం చాలా తక్కువ మందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది. కాబట్టి వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందని అనేక దేశాల్లో అనేక స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి మీరు వ్యాక్సిన్ని మర్చిపోవద్దు. ఏ వేరియంట్ అయినా సరే వ్యాక్సిన్ ఎంతో కొంత పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు మనం చాలామంది వ్యాక్సిన్ వేసుకొని అంటే సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత 6 months దాటిపోయింది. 6 నెలల తర్వాత వ్యాక్సిన్ ప్రభావం కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన అందరూ బూస్టర్ డోసు వేసుకోవాలి. దీని మీద త్వరలో భారత ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. తప్పకుండా బూస్టర్ డోసు అనుమతిస్తుంది. అప్పుడు అందరూ కూడా బూస్టర్ డోసు వేసుకోవాలి. బూస్టర్ డోసు అనగానే అందరూ అడుగుతున్నారు, ఇంతకుముందు మేము కోవిషీల్డ్ వేసుకున్నాం, ఇప్పుడు కోవాక్సిన్ వేసుకోవచ్చా, లేదా అదే వేసుకోవాలా, లేదా ఇంతకుముందు కోవాక్సిన్ వేసుకున్నాం, ఇప్పుడు అదే వేసుకోవాలా, లేదా కోవిషీల్డ్ వేసుకోవాలా. దీని మీద అనేక స్టడీస్ జరుగుతున్నాయి మన దేశంలో. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఏ డోసు వేసుకున్నా పర్వాలేదు, అదే డోసు వేసుకోవచ్చు లేదా మార్చి వేసుకోవచ్చు. రెండింటి వల్ల కూడా ఉపయోగం ఉంది కాబట్టి మీకు ఏది లభ్యమైతే అది వేసుకోండి. కాకపోతే దీని మీద ఇతమిద్దంగా ఒక గైడ్లైన్ మనకి ఐసీఎంఆర్ చెప్పబోతోంది. దాని ప్రకారం మనం నడుచుకుందాం. కాలం గడుస్తున్న కొద్దీ కరోనా వైరస్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. అయితే వీటిలో కొన్ని ఒమిక్రాన్ తరహాలో ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇలాంటి వేరియంట్ల కట్టడికి మనం మునుపట్లాగా శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్లను వేయించుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు బూస్టర్ డోసును తీసుకోవడం మరీ మంచిది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.